ఇక టాప్ 5 బెస్ట్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకర్లేదు, ఎందుకంటే యూనివర్సల్ యాక్సెప్ట్ అయ్యాయి కాబట్టి. ఐ జస్ట్ వాంట్ మెన్షన్ ద నేమ్స్. మొదటితో మొదలు పెట్టుకుంటే సంక్రాంతితో, అగైన్ సంక్రాంతికి వస్తున్నాం, యూనివర్సల్ యాక్సెప్టెడ్ ఫ్యామిలీస్ అందరూ కూడా ఒక రీజనల్ సినిమాకి 300 కోట్ల కలెక్షన్ అంటే అది మామూలు విషయం కాదు. చిన్న సినిమాల లీగ్ లో మాట్లాడుకుంటే కోర్ట్ అండ్ లిటిల్ హార్ట్స్, ఈ రెండు ఎంత తక్కువ బడ్జెట్ లో తీసారో అంత ఎక్కువ పాపులారిటీ వచ్చింది, అందరికీ కూడా చాలా మంచి పేరు కూడా వచ్చింది. అండ్ ఫ్రాంచైజ్ విషయానికి వస్తే, ఫ్రాంచైజీలు మొదలు పెడుతున్నాం అని చెప్పేసి ఓజీ సినిమాతో అన్నారు, ఫ్రాంచైజ్ సక్సెస్ఫుల్ గా కంటిన్యూ చేస్తున్నామని కాంతారా సినిమాతో అన్నారు. రెండు కూడా చాలా మందికి అమ్మయ్య ఎంతో కొంత సంతృప్తినిచ్చారు అని అనిపించింది. ఇక డివోషనల్ యాంగిల్లో చూస్తే మిరాయ్ అండ్ మహావతార్ నరసింహ, ఆ రెండు కూడా చాలా మంచి హిట్స్ అని చెప్పాలి. సో నెంబర్ 3లో ఆ రెండింటిని కూడా మనం నిలబెట్టొచ్చు. అండ్ ఇక లాస్ట్ లో ఇవి యాక్చువల్లీ సర్ప్రైజుల కంటే షాక్లని ఎక్కువ చెప్పాలి, బట్ స్టిల్ ఇవి టాప్ 5లో ఉంటాయి. ఆ రెండు కూడా ఊరు పేరు తెలియని సినిమాలే, ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అండ్ రాజు వెడ్స్ రాంబాయ్. యాక్చువల్లీ ఈ సినిమాలు అందరూ ఇంకా చూడలా, ఓటీటీలో ఎప్పుడు వస్తే చూద్దాం అని వెయిట్ చేస్తారు, ఎందుకంటే సగం మందికి తెలియని కూడా తెలియదు ఇటువంటి సినిమాలు కొన్ని ఉన్నాయని చెప్పేసి. బట్ హోప్ఫుల్లీ అందరూ కలిసి ఆ సినిమాని చూడండి.